మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ క్లబ్ లో చర్చకు రమ్మని కేటీఆర్ సవాల్ విసిరితే క్లబ్బులకు పబ్బులకు రాలేమంటూ ఎగనామా పెట్టారని అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన తెలంగాణ భవన్ సీఎం రేవంత్ రెడ్డికి అధికారిక నివాసాల్లో కాకుండా ఓ ప్రైవేటు భవనంలో సమావేశం ఎలా నిర్వహించారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతన ఉండదని కూడా మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. నిపుణులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, నువ్వు ఎవరిని అడగకుండా పోతావు? అంత స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు సిడబ్ల్యూసి, కేఆర్ఎంబి, జిఆర్ఎంబి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటు ఆ డిపిఆర్ను తిరస్కరిస్తూ ఉంటే నువ్వెందుకు పోతున్నావు మీటింగ్కు? ఉరికి పరిగెత్తి కమిటీలు ఎందుకు వేస్తున్నావు? కమిటీల నిర్ణయాన్ని ఎందుకు శిరసావహిస్తా అంటున్నావు? ఈజ్ ఇట్ నాట్ బిట్రేయల్? ఇది రాష్ట్ర ద్రోహం కాదా? ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలని నేను అడుగుతా ఉన్నా. ఈ ద్రోహానికి పాల్పడ్డందుకు నిన్ను ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే మిస్టర్ రేవంత్ రెడ్డి. గతంలో కూడా బీజేపీ నిర్వహించిన నీతి ఆయోగ్ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేసినట్లు కూడా వ్యాఖ్యానించి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం రావడంతో మొట్టమొదటిగా హాజరయ్యానని హరీష్ రావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదని హరీష్ రావు ఆరోపించారు. 34% వాడే తెలియలేదు మీకు. పోయిన వాటర్ ఇయర్లో ఓన్లీ 28% వాడారు. 6% తెలంగాణకి ఇచ్చిన కేటాయింపులను వాడుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 65 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు వదిలిపెట్టి తెలంగాణలో భూములు ఎండగొట్టినారు, పంటలు ఎండగొట్టినారు. తెలంగాణ ప్రాజెక్టులకు క్రాప్ హాలిడే ఇచ్చింది మీరు. నీళ్లు ఉండి వాడుకోలేని చేతగానితనమా? లేదు చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ? నాకు అర్థం. సీఎం రేవంత్ రెడ్డి తన గురువుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణలో బీజేపీ, టీడీపీ రిమోట్ పాలన నడుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కోవట్టులు ఉన్నారని గతంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. చట్టబద్ధంగా పోరాటాలే, ప్రజా పోరాటానికి శ్రీకారం చుట్టాలి, అవసరమైతే సుప్రీంకోర్టుకు పోవాలి. బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపో, మేము మీ వెంట వస్తాము అని చెప్పినాం. తెలంగాణ హక్కులు కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీకి బేసిజాలు లేవు. మేము కలిసి వస్తాం నీతోని, రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, మాకు రాజకీయాలు ముఖ్యం కాదు అని చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. కానీ నువ్వు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి బాబు ప్రయోజనాల కోసం, గురుదక్షిణ చెల్లించడం కోసం నువ్వు పనిచేస్తున్నావు. ఇవాళ నీ డొల్లతనం, నీ యొక్క ఇదంతా బయటపడి